సార్ ఇటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అది ప్రైవేటీకరణకు సంబంధించి ఒక చర్చ జరుగుతుంది సార్. అంటే మనం మొన్నే కేంద్రం 11,000 కోట్లు దానికి అనౌన్స్ చేసేసింది. సో, ఈ నేపథ్యంలో అటు వీళ్ళు వైసీపీ నుంచి ఒక విమర్శ అయితే వస్తుంది. కేంద్రం ఇచ్చింది గానీ దీన్ని తొందరలో ప్రైవేటీకరణ చేసేస్తుందని చెప్పేసి దీని పట్ల ఉద్యోగులు కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి సార్? వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే అప్పుడు హ్మ్. అజిటేషన్ జరిగినప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రలో కొన్ని అజిటేషన్ జరిగినప్పుడు నేను పీస్ చదువుతున్నాను. హ్మ్. నేను కూడా ఉద్యమంలో పాల్గొన్నాను. సరే, తర్వాత వైజాగ్లో స్టీల్ ప్లాంట్ వచ్చింది. అది ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థ ద్వారా వచ్చింది. హ్మ్. ఇప్పుడు 11,000 కోట్లు రిలీజ్ చేసి రివైవల్ చేసినాక దాన్ని ప్రైవేటైజేషన్ ఎందుకు చేస్తారు? చేసేటకంటే ముందరే చేసేస్తారు కదా ప్రైవేటైజేషన్. ఓకే. రివైవల్ చేసి దానికి ప్యాకేజ్ ఇచ్చి 11,000 కోట్లు ఇచ్చి ప్రైవేట్ పరం చేయడం అనేది వెలితనం అవుతుంది. హ్మ్. ఏదైనా చేసేటకంటే ముందే దీన్ని రివైవల్ చేసుకుని ఎవరన్నా స్టార్ట్ చేసుకోండి అని చేసిండ్రు. హ్మ్. అటువంటిది లేకుండా 11,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చి దాన్ని ఇది చేసినప్పుడు అది మీరు ఇంకా ఎక్కువ అంటే తెలుగుదేశం వాళ్ళు జనసేనలు ఏం మాట్లాడతారంటే మీరున్నంత కాలము దాని రివైవల్ గురించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పట్టించుకునే లేదు. హ్మ్. మద్దతు అయితే బీజేపీకి ఇచ్చారు. హ్మ్. ఇచ్చినా అని దానికి రివైవల్ చేసి దానికి ఏం ఆలోచన చేయలేదని వాళ్ళనే దానికి హక్కు ఉంది. కానీ వాళ్ళు ఏదో కిందనో మీదనో పడి ఇప్పుడు రివైవల్కి ఒక ప్యాకేజ్ చేశారు. హ్మ్. అది తెచ్చిన తర్వాత 11,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ పెట్టి దాన్ని సెయిల్ కింద పెట్టాలన్నా ఏ డిపార్ట్మెంట్లో పెట్టాలనేది అది కేంద్రం ఆలోచన చేసుకోవాల్సిన సమస్య. ఓకే. ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తారని అనుకోవడం. ఓకే. సార్ ఇప్పటికైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇది నష్టాల్లోనే ఉంది. ఇంత ఇచ్చినా కూడా ఇది డెవలప్ అవుతుందా లేదా అన్నది ఒక సందేహంగానే ఉందని కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఉండొచ్చు, సార్. అది మేనేజ్మెంట్ ఫాల్ట్. హ్మ్. ఎందుకంటే ప్రైవేట్ ఇండస్ట్రీకి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్కు తేడా ఉంది. హ్మ్. ప్రైవేట్ ఇండస్ట్రీ అంటే కనుక బాధ్యతలు అప్పచెప్తారు. హ్మ్. ఈ టార్గెట్ ఫిక్స్ చేస్తారు. ఈ టార్గెట్ నువ్వు రీచ్ కావాలని ఫిక్స్ చేసి టార్గెట్ రీచ్ అయితేనే ఆయన ఉద్యోగం ఉంటుంది. కానీ టార్గెట్ రీచ్ కాలేకపోతే పొమ్మంటారు, వెళ్ళిపోమంటారు, ములాద లేకుండా వెళ్ళిపోమంటారు. ఓకే. అందుకని అక్కడ కష్టపడి పని చేస్తారు. లీకేజీలు అనేది ఉండదు. హ్మ్. ఇక్కడ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అనేసరికి బాధ్యత తక్కువ ఉంటుంది, కొంచెం లీకేజీలు ఉంటాయి, దానివల్ల నష్టాలు ఉండొచ్చు. కానీ దాని ఏమంటే ప్రభుత్వం చర్యలు తీసుకొని నష్ట నివారణ చర్యలు చేపట్టచ్చు. ఎందుకంటే స్టీల్ పరిశ్రమ అనేది లాభాల్లో ఉంది కదా దేశం మొత్తం మీద. అక్కడ ఎందుకు నష్టం వస్తుంది? మైన్స్ లేవు. దానికి వచ్చిన సమస్య ఏమిటి అంటే విశాఖ స్టీల్ ప్లాంట్కు పర్టికులర్గా ఆథరైజ్డ్ మైన్స్ లేవు. ఓపెన్ మార్కెట్లో వాళ్ళు ఖనిజం కొనాల్సింది వస్తుంది. ఖనిజం అధిక ధరలు పెట్టి కొన్నందువల్ల కొంత నష్టం జరుగుతూ ఉండొచ్చు. నష్ట నివారణ చేయాలంటే అది కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది. వారికి ఎక్కడనో చోటు నుంచి మైన్స్ అలొకేట్ చేస్తే అప్పుడు నష్టం తగ్గిపోతుంది. ఓకే. అసలు సమస్య అది. ఓకే. సార్ ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనే కాదు, దీన్ని పక్కన పెడితే సార్ మామూలుగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ పైన ఎప్పటి నుంచో కూడా ఒక చర్చ అయితే ఉంది. ఇది అంటే ప్రైవేటీకరణ చేయడం వలన లాభమా నష్టమా అన్నది ఎప్పటి నుంచో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. మీ ఒపీనియన్లో ఏంటి సార్? ప్రయోజనం ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఇవి ఆర్థిక సంస్కరణలో భాగంగానే ప్రభుత్వ వాటాలు తగ్గించుకుంటున్నారు. ప్రతి చోట ప్రతి రంగంలోనూ ఉండే ప్రభుత్వ వాటాను తగ్గించుకుంటున్నారు. తగ్గించుకున్నందువల్ల వచ్చిన నష్టం ప్రభుత్వానికి ఏం లేదు. ఎందుకంటే నష్టం వచ్చినప్పుడు గ్రాంటింగ్ ఎయిడ్ని ప్రభుత్వమే ఇవ్వాలి కదా. అటు కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో డబ్బులు ఇవ్వాల్సిందే ఉంటుంది కదా. గ్రాంటింగ్ ఎయిడ్ అని 100 కోట్లు పన్నులు చెల్లించిన వ్యక్తుల నుంచి వచ్చిన ఆదాయం నుంచి చెల్లించాల్సిందే కదా. ఒక ఫ్యాక్టరీ నడిపేదానికో ప్రభుత్వం అనేది వ్యాపారం చేసేదానికి కాదు, కానీ పరిపాలన చేసేదానికి. ఇది కొందరు ఎందుకో ప్రభుత్వం 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 అంటారు. అది అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన వ్యవహారం. ప్రజలకైతే ప్రభుత్వం వ్యాపార రంగం నుంచి వైదొలగడమే మంచిది అనేది అభిప్రాయం ఉంటుంది. ఓకే. అంటే సార్ చాలామంది ప్రైవేటీకరణ చేయడం అంటే ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల్ని కాలరాయడమే అని కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు సార్. అంటే మామూలుగా ప్రైవేట్ ఎంప్లాయీస్ వర్క్ ఎలా ఉంటుందో తెలుసు, ప్రభుత్వ ఉద్యోగాల వర్క్ ఏ విధంగా ఉంటుందో తెలుసు. దీన్ని డిఫరెన్స్ చేస్తూ ఉంటారు. మీ ఒపీనియన్లో ఏంటి సార్?
ఎట్టైనా ప్రైవేట్ అయితే టార్గెట్ ఫిక్స్ చేస్తారు. ఉమ్, ఆ టార్గెట్ రీచ్ కాకపోతే ఉమ్, కార్మికులు అని చెప్పడం లేదు, మేనేజ్మెంట్ స్థాయిలో ఉండే వాళ్ళను తప్పకుండా వెళ్ళిపోమంటారు ప్రైవేట్లో అయితే. ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో అంత చెప్పలేరు. ఉమ్, అందువల్ల దాని సామర్థ్యం పెంచాలంటే కొంచెం ప్రైవేటీకరణలోనే పెరుగుతుంది. నష్టం రావు, లాభాలు వస్తాయి. కాకపోతే కన్జ్యూమర్ దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వ పరంలో ఉంటే మంచిదని. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులు వస్తానే ధరలు వాళ్ళ ఇష్ట ప్రకారం పెంచుతారని. అందువల్ల కన్జ్యూమర్స్కి నష్టం జరుగుతుంది. ఉమ్. ఉద్యోగస్తులకు సంబంధించి ప్రైవేట్లో పనిచేసినా ఒకటే, గవర్నమెంట్లో పనిచేసినా ఒకటే. ఓకే. సో, ఓకే. సార్ ఇలాగే అంటే మామూలుగా ఇప్పుడు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి సంబంధించి 11,000 కోట్లు ఇవ్వడం పైన కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీని ప్రత్యేకంగా చూస్తుంది కేంద్రం. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి ఇచ్చింది. అలాగే పోలవరం ప్రాజెక్ట్‌కి ఇచ్చింది. అమరావతి డెవలప్‌మెంట్ కూడా ఇస్తుంది. మిగతా రాష్ట్రాలు కూడా ఉన్నాయన్న ఒక విమర్శ అయితే వినిపిస్తుంది సార్. మీ ఒపీనియన్ సార్? అది ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికని అనేదానికి లేదు కదా. హ్మ్. స్టీల్ ప్లాంట్ అయితే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది కదా, ఓకే. అనుబంధ సంస్థల ఆధీనంలో. హ్మ్. అందువల్ల రివైవ్ చేస్తున్నారు. ఈ అమరావతికి ఏడీబీ లోన్, ప్రపంచ బ్యాంక్ లోన్ ఇస్తుంది. లోన్కు గ్యారంటీ ఇచ్చినారు. వాళ్ళ డబ్బు ఏమి ఇవ్వటం లేదు కదా, హ్మ్. గ్యారంటీ ఇచ్చినారు. నేను అమరావతిని అంటే నేను అమరావతి డెవలప్మెంట్ను, అమరావతి క్యాపిటల్ పెట్టడం అనేది నాకైతే ఇష్టం లేదనుకోండి. ఎందుకంటే మేము రాయలసీమకు న్యాయంగా రావాలా, హ్మ్. రాలేదనేది ఉంది. అయినా మీరంటున్న అపవాదుకు నేను సమాధానం చెప్తున్నాను. అక్కడ గ్యారెంటీ మాత్రమే ఇచ్చినారు కానీ డబ్బులు ఏమి ఇవ్వడం లేదు. పోలవరం అనేది కేంద్రం ప్రాజెక్ట్. అది కేంద్రం విభజన చేసేటప్పుడు విభజన చట్టంలో కేంద్రం ఈ ప్రాజెక్టును నిర్మాణం చేసింది కేంద్ర ఆధ్వర్యంలో అని చెప్పి అదనం బిల్లులో ప్రవేశపెట్టారు. కాకపోతే అప్పుడున్న తెలుగుదేశం పార్టీ మేము నిర్మాణం చేస్తాము, డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి తెచ్చుకోవడం వల్ల వీళ్ళు డబ్బులు సక్రమంగా ఖర్చు పెట్టలేకపోయినారు. వాళ్ళు మీరు ఖర్చు పెట్టినది బిల్లులు ఇస్తే మేము ఇస్తామంటున్నారు. హ్మ్. అది. ఓకే సార్.